అర్జెంట్ గా డూయిలింగ్ యాప్ డౌన్లోడ్ చేయి. డూయిలింగనా ఏట్రా ఇది? డూయిలింగ్ అనేది లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ రా. ఆ యాప్ లో బోల్డ్ అని భాషలు నేర్చుకోవచ్చు. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ ఇలా 140కి పైగా భాషలు నేర్చుకోవచ్చు. నువ్వు మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్ ని బ్యూటిఫుల్ ఇంగ్లీష్ లా మార్చుకోవచ్చు. అవునా? ఎలా రా మామ, చూపించే. ఇదిగోరా, డూయిలింగ్ యాప్ ఓపెన్ చేసి నువ్వు ఏ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నావు ఆ లాంగ్వేజ్ మీద ఎక్సర్సైజులు చేయొచ్చు. చాలా సింపుల్, సూపర్ గా ఇష్టపడిపోతావు కూడా. తెలుసు కదా బయట దేశాలకు గట్టా వెళ్తే ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ అని. డీసెన్సీతో పాటు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా ఉండాలిరా. నీకు రెండూ లేవు. ఇప్పుడు ఏడ్ చేయమంటావరా? ఈ యాప్ లో మల్లాటల కోసమే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కోర్స్ అని ఒకటి పెట్టారా. సింపుల్ ఎక్సర్సైజులతో ఇంగ్లీష్ ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలరా? వీడియో కింద డిస్క్రిప్షన్ లోని పిన్నుడు కామెంట్ లోని లింక్ ఇచ్చాను. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దద్దలాడించే. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా ఏకదంతుడు. స్వామి వినాయక, మమ్మల్ని చల్లగా చూసినట్టే మా ప్రేక్షక దేవుళ్ళందరినీ చల్లగా చూడు. అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఫిల్మీ మోజీ సుఖినో భవంతు. జై గణేశ. ఈ పాట ఏంటో మంచం మీద ఉన్న ముసలోడికైనా సరే పెళ్లి మూడు వచ్చేద్ది. పొరగింటేనానే అబ్బాయికి ఉందండి. చెవులకి చిల్లు పడేట్టుందిరా, ఆపు. టీవీలో పెళ్లి అవుతుంటే నేనెలా కాపగలనే? అయినా ఏటా బాబు ఇది? ఈ సినిమాలో హీరో ఈ హీరోయిన్ కి తాళి కట్టేసి వేరే సినిమాలో వేరే హీరోయిన్ తో డాన్స్ కట్టేస్తాడు. ఇంకో పక్క ఆ హీరోయిన్లు కూడా అంతే, నిన్నే ప్రేమిస్తున్నాను అని ఈ సినిమాలో ముక్కు సీదిసి పక్కెళ్ళి ఇంట్లో చూపించిన విలన్ పెళ్లి చేసుకోవడం రెడీ అయిపోతుంటది. ఈ సినిమాలను అర్థం చేసుకోవడం కంటే ముక్కులో పొక్కులు ఎందుకు వస్తాయని అర్థం చేసుకోవడం ఈజీయే. వాళ్ళు ఏం చేస్తే నీకెందుకురా? చూస్తే చూడు, లేకపోతే టీవీ కట్టే. అవునే అమ్మా, పొట్టబోయే పిల్లలు ఎలాగుండాలని కాబోయే అమ్మలందరూ హీరో ఫోటోలు హీరోయిన్ ఫోటోలు చూస్తుంటారు కదా. మరి నన్ను కనే ముందు నువ్వు ఏ ఫోటో చూసావే? వీధిలో కోతినాడిచ్చేవాడిని చూసిందిరా, అందుకే కోతినా కొడుకు పుట్టాడు. ఊరుకోండి నాన్నగారు. ఏంటి ఇక్కడ డిస్కషన్? నాకు ఒక ధర్మ సందేహం నాన్నగారు, అదే అమ్మని అడుగుతున్నాను. ధర్మ సందేహమా? ఎంత పెద్ద పదం వాడావంటే ఏదో పెద్ద డౌటే అయి ఉంటది. ఏట్రా అది? ఒకప్పుడు పెళ్లిళ్ళు 16 ఏళ్ళకే చేసేవారట, అది నిజమేనా? అవునరా. ఆహా, అయితే మీ పెళ్లి కూడా అలాగే జరిగిందా? అవునరా, మీ అమ్మకు 16, నాకు 18 ఏళ్ళు అనుకో. 16, 18 అంటే బాల్య వివాహం చేసుకున్నారా? అప్పుడు అదేరా పద్ధతి. నేను అప్పుడు ఉండుంటే కేసేసుకోండి మీ మీద. ఏం లేదు నాన్నగారు, నేను కూడా అదే పద్ధతి ఫాలో అవుదాం అనుకుంటున్నాను. పెళ్లి చేసేయచ్చు కదా, ఏటంటారు? చదువు తప్ప అన్నిటికీ తొందర ఈడికి. ముందు తిన్నంగా చదువుకుని ఆడవరా, లేదనుకో నా బెల్ట్ తో భజంత్రీలు మోగిచ్చేస్తాను. 18 ఏళ్ళ వయసులో ఆయన చేసుకుంటే తప్పలేదు, కానీ నేను అడిగితే తప్పు వచ్చిందట. ఒరే మహేష్, దీనికోసమే పుట్టినట్లేదు. నా డబ్బులతో పల్లీలు తిన్నావా? నీ అబ్బా అది కాదురా, ఈ గాలి, ఈ వర్షం, పల్లీలు కూడా అనుకో, ఎంత బాగుందిరా. ఒరే, మనకన్నీ బానే ఉంటాయి, ఒక్క కెరియర్ తప్ప. ఐపీఎల్ అయిపోయింది, ఎలక్షన్స్ హడావుడి అయిపోయింది, కల్కి సినిమా వచ్చింది, వరల్డ్ కప్ కూడా అయిపోయిందిరా. ఇప్పుడైనా కెరీర్ మీద దృష్టి పెడదాంరా. దుష్ట శక్తిలా మాట్లాడకరా బల్లి నువ్వు. కొరియర్ అనుకోనే కెరియర్ స్పెల్లింగ్ వచ్చేట్రా మనకి. కెరియర్ గురించి ఆలోచించడానికి ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి అంతే. ఏంటి వర్షం ఫ్లోలోనా? కాదురా, నీ బాంబుల ఫ్లోలో. అదే నేను ఒక క్వశ్చన్ అడుగుతానే, ఎవడు ఫస్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం, సరేనా? అడిగి వర్షం పడుతున్నప్పుడు ఎండ తేటంటారు చెప్పరా? పెళ్ళి అవుతాంటారా? నేను ఫస్ట్ చెప్పాను రా. నేను ఫస్ట్ చెప్పాను బే. నేను రా ఫస్ట్ చెప్పాను. కెరియర్ గురించి ఆలోచించండి రా అంటే కుక్కకి నక్కకి పెళ్లి అవుతుందని కొట్టుకుంటారా? బొడతరా ఫస్ట్ చెప్పాడు. చూసావా, అలాగుంటది నాతో. ఒరే, పెళ్ళి అంటే గుర్తొచ్చింది, మనకి తెలిసిన వాళ్ళలో ఎవరిదో దగ్గరలో పెళ్ళి ఉందిరా. అవునరా మామ, నువ్వంటేనే నాకు గుర్తొస్తుంది. ఎవరిదంట ఎరబడతా గుర్తుందా? పెళ్ళని గుర్తుంది కానీ ఎవరిదో గుర్తులేదురా. ఎవరిదంటారు? వన్య మాస్టర్దా? భాగ్యం మేడం విన్నారనుకో, నిన్ను భాగాలు చేసేస్తారు.
సుబ్బారావు అంకుల్దా? రే ఎక్స్ట్రాలా వన్య మాస్టర్ బామర్దా? ఆడికి సూపులే అవో ఇంక పెళ్ళేట అవుద్దిరా. మరి ఇంకెవరదరా? ఒరే అంత ఆలోచించకండి, సాయి అనేది పెళ్లి. ఓ డియమ్మ, అవునరా బల్లి. సాయిని పెళ్లి కదా? బల్లి బొర్ర వేసుకొని బానే గుర్తుందిరా నీకు. మరి గుర్తుండదేట్రా, పెళ్లికి నెల ముందు వచ్చిమన్నాడు, ఇప్పుడు దాకా అడ్రస్ లేదు. ఏదో ఒకటి చెప్తే షాపింగ్లు అవి చేసుకుంటాం కదా. నిజమేరా, నేను కొత్త డ్రాయర్లు కూడా కొనుక్కోలే. ఒరే బల్లి, నువ్వు డ్రాయర్లు తెప్పించి స్టాక్. ఒరే బోకు, ఇన్విటేషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతావరా? ఒరే పెళ్లి పనుల్లో బిజీ అయిపోయి మర్చిపోతాను, ఫోన్ చేసి మీరే గుర్చేయండి రా అన్నాడు కదరా. ఒకసారి నువ్వే ఫోన్ చేసి చెప్తాను. చేస్తున్నానుండు. ఒరే రింగ్ అవుతుంది. రింగే కదరా అవుతుంది, ఎందుకలా గింజిపోతున్నా? ఒరే ఎత్తాడు. ఎత్తితే మాట్లాడాలరా బుడతా, మాట్లాడా. హలో సాయన్య, నేను. నువ్వా? ఎవర్రా? నేనన్యా సురేష్ ని. సురేషా? ఏ సురేష్? నేనన్యా షావుకర్ గారి అబ్బాయి సురేష్ ని. ఏ సావుకారు? ఏ సురేష్ రా? ఒరే పొట్టినా కొడక, నీ పేరు అక్కడ ఎవడికి తెలియదులే గానీ బుడతాను చెప్పా. అన్యా నేను బుడతని. ఒరే బుడతా, నువ్వా? చెప్పాలి కదరా. సురేష్ అంటే నాకెటు గుర్తుంటదిరా? నా పేరు సురేషే కదా. నువ్వు ఇంట్లోనే సురేష్, ఫిల్మ్ ఇమోజీలో కాదు. ఏటి సంగతి కాల్ చేసా? ఒరే బుడతా, బయటికి స్పీకర్ అట్టా. అనియా సాయినియా ఎలాగొన్నా? అన్యా సాయన్య, నేను మహేష్ ని. ఎరా గ్యాంగ్ అంతా ఒక దగ్గర ఉన్నారా? ఏటి చేస్తున్నారు? క్లైమేట్ కూల్గా ఉందని పల్లీలు తింటున్నారా? ఓడి అమ్మ, ఎలా తెలుసండి నీకు? నేనే కదరా రాసింది. ఎంతకీ ఏటి సంగతే ఎలాగొన్నారు? బాధలో ఉన్నా. స్క్రిప్ట్ కామెడీగానే ఉంది కదరా, మరి బాధతో పనే ఉంది. పని కట్టుకొని మరి మమ్మల్ని మర్చిపోతున్నావు కదా, అందుకే బాధపడుతున్నావు. ఇప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూ డైలాగులు రాస్తున్నాను రా. డైలాగులు కాదు, మమ్మల్ని ఎలా సైడ్ చేయాలో ఆలోచిస్తున్నావు నువ్వు. నిన్ను గుడ్డిగా నమ్ముకున్న వాళ్ళు నలుగురు ఉన్నారని మర్చిపోయి గుడియా అని పాట పాడుకుంటావా? అది కాలర్ ట్యూన్ రా. ఆ కాలర్ కింద మడత పెట్టావు కదా మమ్మల్ని నువ్వు. రే పాయింట్ లేకుండా మాట్లాడావు అనుకో, నెక్స్ట్ వీడియోలో గోచితో నిలబెట్టేస్తాను చూసుకో. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తిట్లు రాసినా తిట్టించుకున్నాను, ఎన్ని దెబ్బలు రాసినా కొట్టించుకున్నాను. వాటికంటే పెద్ద దెబ్బ కొట్టేలాగా ఉన్నావు కదా నువ్వు. ఒరే ఆ బుడతగా డ్రాయర్కి డబ్బులు కావాలా? డబ్బులు కాదు, కార్డులు కావాలి. ఏం కార్డులు? ఏం కార్డులా అంటే మర్చిపోవు కదా, మమ్మల్ని పిలకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా. ఇప్పుడు అమ్మ ఇంకా వెళ్ళి కార్డులు ఇవ్వలేదు కదా. ఒరే మధు, ఆల్రెడీ చెప్పాను కదరా, లాస్ట్ కి ఒక కార్డు మిగిలింది, అందులో ఫస్ట్ కార్డు మీకే ఇస్తానని. ఆ కార్డు పట్టుకుని రేపు డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తాను. మీ కాలనీ వాళ్ళందరూ మీ ఇంటికే వచ్చి మన రమేష్ సుబ్బారావు అంకుల్ని సావిత్రి ఆంటీని కూడా తీసుకొచ్చే, సరేనా? ఏట్రా ఏం మాట్లాడరు? రే ఏటైందిరా? అర్థమైందిరా, ప్రతి ఇంటికి వెళ్ళాలంటే కష్టం కదరా. ఎండలో ఎక్కువ తిరిగితే ట్యాన్ అయిపోతాను, మళ్ళీ పెళ్లిలో ఫోటోలు బాగా రావు, అర్థం చేసుకోండిరా. సరే అందరినీ మా ఇంటికి వచ్చి మనం చెప్తాం. అయితే నువ్వు కార్డు పట్టుకుని మా ఇంటికి వచ్చి పొద్దున్నే. సరే ఉంటానైతే. ఈ నా కొడుకులు కానీ కాల్ చేయపో అంటే మర్చిపోవండి, గుంపంతా మీదకొచ్చి కాలెట్టిద్దరు. చూసావరా, ఆల్మోస్ట్ మర్చిపోయినట్టు ఉన్నాడు. మనం గుర్తు అయిపోతే పిల్లడు. సర్లేరా, రేపు వస్తాను అంటున్నాడు కదా, అర్జెంటుగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి రేపు మా ఇంటి దగ్గర అసెంబ్లీ అవ్వమని చెప్పాలి. పదండి. వాళ్ళింటికి వెళ్తే మనకు కార్డు ఎలా ఇస్తారా సరదాగా? మనల్ని అందరినీ మధుగడి ఇంటికి వచ్చి డాడీ అందరికీ ఒకేసారి చెప్పేస్తాడు సరదాగా. పెళ్లి కొడుకు అని అనిపించుకున్నాడు రా సరదాగా. సరే డాడీ, మేము మిగతా వాళ్ళు చెప్పి వస్తాం. అయితే సరదా పడండి. నాన్న పొట్లం చుట్టిన చాలు గాని నేను చెప్పిన మాట విని ఫస్ట్. నువ్వు చెప్పిన మాటలింటే దుకాణం సర్దుకోవాల్సిందే. నీ మీద బాగా నమ్మకం పడుతుంది మీ నాన్నకే. అది కాదు నాన్న. అది కానప్పుడు ఇంకెందుకురా, దా వచ్చి కొట్లో కూర్చో. నాన్నమని కూడా చూడకుండా బాంబు వేసిగలను. చెప్పింది ఎనవేటి? రేపు పొద్దున్న సాయిని పెళ్లికి పిల్లడానికి కార్డులు పట్టుకుని మొదగాళ్ళ ఇంటికి వస్తాను అన్నాడు. మనల్ని కూడా అక్కడికి వచ్చి మన అందరికి ఒకేసారి ఇచ్చడానికి. రేపు కొట్లో పండుగని కూర్చోబెట్టి మొదగాళ్ళ ఇంటికి వచ్చి. ఓకేనా? వెళ్తున్నాం, బాయ్. సార్ ఏట్రా నానా, బేవర్స్ బ్యాచ్ అంతా ఇలాగొచ్చింది? ఏం లేదు సార్, మిమ్మల్ని మా ఇంటికి పిలుద్దామని వచ్చాను. ఏట్రా నానా, పెద్ద మనిషి అయ్యావా? ఫంక్షన్ ఎప్పుడా మరి? మొదగడు పరువు తీస్తాడు వన్య మాస్టర్. ఫంక్షన్ నాది కాదు సార్, సాయన్ ఇదే. ఆ సాయి ఫంక్షన్ అయితే నువ్వు పిల్లడానికి వచ్చావేట మరి? తమ్ముడు నువ్వు వెళ్ళి చెప్పరా అని పంపించాడు సార్. కావున మీరు కుటుంబ సమేతంగా రేపు పొద్దున్న మా ఇంటికి వచ్చారు అనుకోండి, సాయిని కూడా కార్డులు పట్టుకుని మా ఇంటికి వచ్చేస్తాడు. అందరికీ ఒకేసారి శుభలాకి ఇచ్చేస్తాడు. ఆ సాయి డైరెక్టర్ రాకుండా మిమ్మల్ని పంపించాడట నానా, ఫిల్మ్ ఇమోజీగా పెద్ద మనిషిని. ఇదేనేట్రా నానా నాకు ఇచ్చే గౌరవం. నేను అలిగానమ్మారి, నేను రాను. మీరు రాకపోతే ఎలా సార్? నేను రానురా నానా, మీరు వెళ్ళిపోండి చెప్తాను. చెప్పానరా ఫీల్ అంత లేదురా, ఫస్ట్ ఆడే ఉంటాడు చూడు. ఏమండి, మీరు కూడా నేను ఆలోచించేదే ఆలోచిస్తున్నారా? అవునే,
పెళ్ళా సాయికిరణ్ అయితే చుట్టాలు మన ఇంటికి వచ్చారేంటి? వచ్చిన వాళ్ళందరూ కామ్గానే ఉన్నారండి, ఒక్క వన్నే మాస్టర్ తప్ప. అవునే, టీ సుక్కలు అని చెప్పి మన 2 రోజులు వచ్చి పాల ప్యాకెట్ అవ చేసేది. మిగతా వాళ్ళు వద్దంటే మొహాట్ పడకని తాగండి సార్ అని చెప్పి వచ్చిన అందరికీ పట్టించేస్తున్నాడు. ఈ సాయికిరణ్ వచ్చేలోపు మన ఇల్లు గొల్లైపోద్ది. అదిగో వచ్చినట్టున్నాడు. పదండ్రా నానా, బయటికి పదండి. సాయిని వచ్చాడు మా ఇంటికి. అట్లాగంటారా నానా, ముందు బొక్క ఎత్తే బాగుంటది. నాన్న భాగ్యం, మన తీగ మీద ఆరేసిన తువ్వాలేది. ఇదిగోరా నాన్న. రారా నాన్న సాయికిరణ్. ఈడేటి తువ్వాలు కప్పేస్తండి. తీసుకోరా నాన్న బొకే. ఏటిది బొకే? ఫ్లవర్ బొకేరా నాన్న, క్యాలీఫ్లవర్ బొకే. నచ్చింది సాయికిరణ్ నచ్చింది. ఇలాంటి టైంలో భజంత్రీలు ఉంటే బాగుంటారు నాన్న. మేము ఉన్నాం కదా సార్. ఒరే నువ్వు తబలా, నేను సన్నాయి. వాయించండి రా. పిప్పి 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 పిప్పి. రారా నాన్న సాయికిరణ్, లోపలికి రా. ఏట్రా బాబు ఇలా హడావుడి. కూర్చో బాబు. నాన్నగారు బాబు కాదండి సాయికరణ. నువ్వు ముయ్యు. ఏడు తలుపా బుడతను ఇంకా రాలేదు, ఉండండి వచ్చాక మూస్తాను. అంకుల్ గారు ఆడ మాట ఎండు, ఆడితో ఎందుకు చెప్పండి. ఏటనియా మరి అంత మాట అని యూత్ ని సపోర్ట్ చేస్తాం అనుకుంటా. మీరు యూత్తారా మరి బూత్రా? మీరు కరెక్ట్ చెప్పారా నాన్న. నా క్యారెక్టర్ అలా రాసావు మరి నువ్వే. మాకు ఈ వన్య మాస్టర్ లాంటి రోల్ ఇచ్చుంటే కోడ దగ్గర ఎగరోల్లా ఫేమస్ అయిపోతాం. ఒరే నేను దేనికి వచ్చాను, ఏటి డిస్కషన్? 2 నిమిషాలు ఆగురా. ఓ 2 నిమిషాలు ఆగు బాబు, లోపల తీసుకెళ్లి 2 పీకి తీసుకొస్తానండి. వద్దు అంకుల్ గారు, లాగ్ అయిపోద్ది. అమ్మయ్య కాపాడిచాడు. ఏమే టీ పెట్టి తీసురా. రే మధు, రే అమ్మ పిలుస్తుంది చూడు. ఏటా అన్నిటికీ నన్నే పిలుస్తుంది. అంకుల్ గారు నేను టీ గట్రా తాగనండి. పోనీ కాఫీ? లేదండి, రోజుకి ఒకసారి, మార్నింగ్ తాగిసాను ఆల్రెడీ. పోను అంత తాగుతావా? జోకురా నాలా, జోక్. డోకులాగే ఉంది సరదాగా. పోనీ కాఫీ తాగుతావు కదా సరదాగా. అది ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు కాదనకూడదు సరదాగా. మీరు కాఫీ పెట్టించివ్వండి సరదాగా. ఏమే టీ తాగరంట, కాఫీ అంట. ఏటా అమ్మా పెద్దోళ్ళం అందరం కూర్చొని అక్కడ డిస్కషన్ ఆడుతుంటే అలా పిలుస్తావు. ఇంట్లో పాలు లేవురా. వంట మాత్రం వేస్తూ నువ్వు నీలే కదా వేస్తావు. చెప్పు. ఎల్లి పాల ప్యాకెట్ తీసుకునిరా. సరే రే అలా ఊపుకుంటూ ముందు నుంచి చెల్లకు, వెనకాల పెరట్లో నుంచి చెల్లు. వెళ్తానులే. నువ్వేటర్ పడతా మా పెరట్లో ఏట్ చేస్తున్నావు. బుడతా ది బిజినెస్ మ్యాన్. మీ ఇంటికి ఎవరొచ్చినా పాల ప్యాకెట్ ఉండదనే విషయం నాకు తెలుసు, అందుకే ఎక్కడే పెట్టాను దుకాణం. ఆహా మీ కొట్టు వరకు రాకుండా బాగా హెల్ప్ చేసావురా. ఇదిగో ఓ పాల ప్యాకెట్ ఇవ్వు. ఇదిగో తీసుకో. రే ఏట్రా 2 రూపాయలు తక్కువ ఇచ్చా? కొట్టు నుంచి ఇక్కడికి మోసుకొచ్చినందుకు ట్యాక్స్. ఓడి అమ్మా నిన్ను. ఇంకేం మాట్లాడకుండా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. కాఫీ పొడి కూడా లేదంటదే, మళ్ళీ నా దగ్గరికి రా. ఇంకో 2 రూపాయలు ఎక్స్ట్రా దుబ్బుతావా? 2 రూపాయలు నాకు ఇచ్చినా నువ్వు పక్క వీధికి వెళ్ళి తెచ్చినా ఒకటే రక్కుయ్యా. నా దృష్టిలో టైం ఈజ్ ఈక్వల్స్ టు మనీ, మోర్ టైం ఈజ్ ఈక్వల్స్ టు మోర్ మనీ. హార్మోని పెట్టేం కాదు, డైలాగులు కంట తేటిసి నా దగ్గర బిల్డప్లు కొట్టక ముక్కు మీద గుద్దిగలను. ఒరే మధు, ఇంకా వెళ్ళలేదా? మీ అమ్మ పిలుస్తుంది, గో గో. నీ అబ్బా నీకు కూడా శివాజీ సినిమాలో రజనీకాంత్ లా గుండు కొట్టి వెళ్ళరా. ఏ హ హ హ హ. ఆ కాఫీ పొడి కూడా ఇవ్వు. తీసుకో. ఇంట్లో ఉందంటే మళ్ళీ ఇచ్చేస్తాను. సారీ, నో ఎక్స్చేంజ్. ఈడి బిల్డప్. అమ్మా ఇగోటే కాఫీ పొడి కూడా అయిపోయిందిరా. నాకు తెలుసులే, అందుకే తెచ్చాను. నా బంగారం. బంగారం నచ్చితే బంగారం, లేకపోతే బొంగరం. టీ పెట్టే. టీ కాదు కాఫీ. అదే కాఫీ పెట్టే. బంగారం. ఎటెళ్ళావురా? అటు వెళ్ళానండి. తిన్నంగా మాట్లాడడం కూడా రాదేట్రా నీకే? మాట్లాడడంలో కూడా తిన్నగా మాట్లాడడం అడ్డంగా మాట్లాడడం ఉంటాయేటనియా. నోటితో మాట్లాడతాం ఇంకేటంటా. ఒరే ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలాగుండాలో కూడా తెలియదేట్రా నీకు? నాన్నగారు నేనేటి చేశానండి. రే సరే ఆగు ఆగు. వీళ్ళ కాలేజీలు ఎప్పుడు తెరుస్తారో గానీ అప్పటి వరకు వీళ్ళతో మాకు బుర్ర పాడే సరదాగా. నీట్ గా హాస్టల్లో పడి లైన్ లో పడిపోతారు. హాస్టల్ అంటున్నాడు ఏట్రా అనియా? లేదురా నానా, ఆ హాస్టల్నే పడగొట్టితే రకాలీలే. ఈడే మాట్లాడాలి రకాల గురించి. సరే మనం ఏదేదో మాట్లాడిచ్చి ఆ అబ్బాయి వచ్చిన పని మాత్రం అడగట్లేదు. ఏంటి బాబు, ఏంటి విశేషం? అదే అంకుల్ గారు, ఆ రోజు చెప్పాను కదా లాస్ట్కి ఒక్క కార్డే మిగిలింది, అందులో ఫస్ట్ కార్డు మీకే అని. అదే ఇద్దామని వచ్చాను. ఆహా శుభం. ఇదిగా మాటల్లో కాఫీ కూడా వచ్చింది, తాగరా నాన్న. మేడం గారు బాగా ఎడతారు. నేను పట్టినట్రా నాన్న. ఎందుకు పెట్టవరా భాగ్యం, నీ కాఫీ డబుల్ స్ట్రాంగ్. ఏమనుకోకండి, ఇంట్లో పెద్దోళ్ళు రావడం కుదరలేదు.
అందుకే నేను ఒక్కడనే వచ్చి కార్డు ఇస్తున్నాను. అబ్బే నువ్వు పిలవాలేటరు నానా. పిలవకపోయినా వచ్చి వాలిపోతాం సరదాగా. రొటీన్ డైలాగ్. ఇంతకీ ఎప్పుడు పెళ్లి? ఈ 27వ తారీఖు అండి. 24వ తారీఖు పెళ్లి కొడుకుని చేయడం, 25వ తారీఖు హల్దీ, 26 సంగీత్, 27 పెళ్లి. అబ్బో చాలా బాగా ప్లాన్ చేసావే సరదాగా. మహేష్ సంగీతట లలలా ఇలే లలలా ఇలే చిక్చికమంటూ లలలా ఇలే. అనియా సంగీత్ అంటే భరతనాట్యం గట్ట వేస్తారు అదేనా? భరతనాట్యం ఏట్రా, డీజే. పెద్ద పెద్ద బాక్సులు తెప్పిస్తున్నాను. మహేష్ డీజే అట. డీజే టిల్లు పేరు విడిస్తలే పేరు. బ్యాచులర్ పార్టీ ఏమైనా ప్లాన్ చేసావా అనియా? చేశాను రా. అంటే ఇందాకలు చెప్తున్నప్పుడు మ్యాక్సిన్ చేయలేదు. అది బ్యాచులర్స్ రా, మీకు కాదు. మహేష్ లేదట. సూపర్ రా నాన్న సాయికరణ, కార్డు ఎదిరిపోయింది. ఏదో మీ దయ. విన్నారా నాన్న, విన్నారా? నా దయ్యట. నువ్వు సూపర్ రా నాన్న సాయికరణ. ఎంత ఎదిగినా నీ గురువుని మాత్రం మర్చిపోలేదా మరి? ఏట్రా నాన్న ఏడ్ చేస్తున్నారు? డప్పేస్తున్నారు కదా సార్, డాన్స్ వేస్తున్నా. కాఫీ చల్లారిపోతుంది, తాగట్లేదు. ఏ నీళ్ళు అనుకుని పక్కన ఇచ్చినట్టు ఉన్నాడు. అమ్మ చెప్పలేదా అదే కాఫీ? రే ఓవర్ యాక్షన్ చేయకు, వేడిగా ఉందని పక్కన పెట్టాను. అదనమాట మ్యాటర్. జే కన్వెన్షన్సా? మాకు ఇక్కడ నుంచి దూరమేమో. మీరేం కంగారు పడకండి, నేను కార్లు పంపిస్తాను. మీరు రేపు పొద్దున కల్లా బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి. అక్కడ మీరు ఉండడానికి విడిదిల్లు కూడా నేను అరేంజ్ చేస్తాను. మీరేం చేయక్కర్లేదు. మీరు ఇలా వచ్చి నా పెళ్ళిని ఎంజాయ్ చేస్తే చాలు. ఏటంకులు ఆలోచిస్తున్నారు? ఎంత ముందే వచ్చేసి మేమేం చేస్తావా అని. ఏంటి సార్ మీరు రారా? అయితే నా సాయికరణ నువ్వు కారు పంపించే, నేను మా ఆవిడ వచ్చేస్తాం. పంపిస్తానులేండి సార్. అంకుల్ గారు మీరేం అలా అనుకోకండి. మీరు అందరూ నా కుటుంబ సభ్యులే. ఒక విధంగా చెప్పాలంటే మీ అందరి వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నా ఈ 16 రోజుల పండగలో మీరందరూ మిస్ అవ్వకుండా ఉండాలి అన్నదే నా కోరిక. కాదనకుండా రేపు పొద్దున్నే బయలుదేరండి. 2 drops ఆఫ్ కన్నీర్ పరియోనియా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. సరే మరి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అమ్మ కాఫీ వదిలిసాడా అని నాకు ఇచ్చి నేను తాగేస్తాను. ఛీ, పెట్టక్కడ కాఫీయే కదా నాన్నగారు, ఏటైపోయిందా? పెట్టు. సరే రేపు పొద్దున్నే రెడీగా ఉండండి. ఉంటాను, బాయ్. మంచోడా గాని మహానుభావుడు. ఏడ్చావులే, లోపలరా. మీరందరూ ఏంటి మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు? టీ చొక్తాం సార్. ఇంకా అయిపోయింది, బయలుదేరండి. రేపు పొద్దునకి అందరూ రెడీ అవ్వండి. మరి అది తెలియదు పెద్ద మనిషికి. వీడియో కింద డిస్క్రిప్షన్ లోని పిన్నెడ్ కామెంట్ లోని లింక్ ఇచ్చాను. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దద్దలాడించే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.